హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ యాంకర్ రచన. వైభవ్ సూర్యవంశీ ప్రపంచం ఈ పేరును ఇప్పుడు ఎప్పటికీ మర్చిపోకపోవచ్చు. కేవలం 14 సంవత్సరాల వయసున్న ఈ బుడ్డోడు IPL 2025లో ఇంతటి ఘనత సాధించిందంటే నమ్మడం చాలా కష్టం. గుజరాత్ టైటన్స్ పై వైభవ్ సూర్యవంశీ కేవలం 35 బంతుల్లోనే సెంచరీతో చరిత్ర సృష్టించారు. మరి ఈ ఆటగాడు తన ఇన్నింగ్స్ లో 11 సిక్సర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 265 కంటే ఎక్కువ. సూర్యవంశీ తన ఇన్నింగ్స్ లో అనేక భారీ రికార్డులను బద్దలు కొట్టాడు. వాటిని ఒక్కసారి పరిశీలిద్దాం. అతి చిన్న వయసులో సెంచరీ కొట్టాడు. మరి IPL లోనే కాకుండా మొత్తం క్రికెట్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయసుడైన క్రికెటర్ గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఇక ప్రొఫెషనల్ క్రికెట్ లో ఏ ఆటగాడు 14 సంవత్సరాల వయసులో సెంచరీ సాధించలేదు. ఇక IPL లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేశారు. ఇక IPL లో సెంచరీ చేసిన అతి పిన్న వయసుడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఈ టోర్నమెంట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయుడిగా కూడా అతను నిలిచాడు. మరి ఈ ఆటగాడు 2008 సంవత్సరంలో 37 బంతుల్లో సెంచరీ చేసిన యూసఫ్ పఠాన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ పుట్టలేదు. అయితే IPL చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ క్రిస్ గేల్ పేరిట ఉంది. అతను 30 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. ఇక వైభవ్ సూర్యవంశీ 16 సిక్సర్ల రికార్డు. అలాగే వైభవ్ సూర్యవంశీ తన IPL కెరియర్ లో మొదటి 3 ఇన్నింగ్స్లలో అత్యధికంగా 16 సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా నిలిచాడు. ఇక బ్రెండన్ మెకలామ్ 15 సిక్సర్ల రికార్డును అతను బద్దలు కొట్టాడు. ఇలాంటి రికార్డును ఎప్పుడు చూసి ఉంటారు. IPL మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన అతి పిన్న వయసుడైన భారతీయుడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఇక గుజరాత్ పై సూర్యవంశీ 11 సిక్సర్లు బాది మురళీ విజయ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక IPL ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆన్ క్రాఫ్ట్ ఇండియన్ గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. తక్కువ ఓవర్లో సెంచరీ. అతి తక్కువ ఓవర్లో సెంచరీ చేసిన భారతీయుడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఈ ఆటగాడు 10.2 ఓవర్లో తన సెంచరీని చేరుకున్నాడు. అయితే ఈ రికార్డు 8.5 ఓవర్లో సెంచరీ చేసిన గేల్ పేరిట ఉంది. ఇది ఇప్పటివరకు అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ. సామాన్యుడు ఆరు ప్రాణం.